సూర్య ఆనంది మాటల ద్వారా గుండె పగిలి నిజం తెలుసుకున్న సునంద షాక్లో జీవన. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే పాపే మా జీవని జ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ మీద క్లిక్ చేసి మీ సపోర్ట్ను అందివ్వండి. నిజం తెలుసుకున్న జ్యోతి సూర్య అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇన్ని రోజులు అసలు మనం నిజం తెలుసుకోలేకపోయాము, మనం గొప్పకి పెద్ద లాయర్లం తప్ప అసలు విషయాన్ని తెలుసుకోలేకపోయాము, మన రక్త బంధాన్ని మన బిడ్డని మనం గుర్తించలేకపోయాము. ఇన్ని రోజులు మన బిడ్డ ఎంత బాధపడుతున్నా, ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా చివరికి మనం ఏమీ చెయ్యలేకపోయాము. ఏంటి జ్యోతి ఇదంతా, అసలు ఎందుకు మనకి పరిస్థితి వచ్చింది అంటూ ఇక ఎంతగానో సూర్య అయితే బాధపడుతూ ఉంటాడు. అవునండి, కన్న తల్లిగా నేను నా బిడ్డని గుర్తించలేకపోయాను. ఎప్పుడూ మీతో అంటూ ఉండేదాన్ని కదా, కుట్టి మన కన్న కూతురులాగే అనిపిస్తుంది, ఆ దేవుడు నాకు ఇలాంటి కూతుర్ని ఎందుకు ఇవ్వలేదు అని. కానీ ఆ దేవుడు ఇచ్చాడండి, మనమే గుర్తించలేక పొరపాటు చేశాము అంటూ జ్యోతి అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. దీనంతటికీ కారణం మా పిన్నిని మనం ఇంట్లో ఉంచి ఎంతో బాగా చూసుకున్నాము. తనకి ఎవ్వరూ లేరని, దిక్కులేనిదైపోయిందని తనని ఎంతో ప్రేమగా చూసుకున్నాము. ఇంటి పెద్దగా తనకి గౌరవం ఇచ్చాము. మా అమ్మ తర్వాత అమ్మ లాంటిదని తనని ఎంతో గౌరవంతో పిన్ని అని పిలిచేవాణ్ణి. కానీ తను మాత్రం మన బిడ్డను మనకి దూరం చేసి ఎంతో పాపం మూటగట్టుకుంది. అలాంటిది జీవితాంతం జైల్లోనే చిప్పుకూడు తినాలి, తను మాత్రం జైలు నుంచి బయటికి రావడానికే వీల్లేదు అంటూ సూర్య అయితే అంటూ ఉండగా, అవునండి, తను చిన్నత్తయ్య గారైనా నేను అసలు ఎంతో గౌరవ మర్యాదలతో చూసేదాన్ని. కానీ నా కన్నబిడ్డని నాకు దూరం చేసింది అంటే అసలు ఆ మనిషి పేరు తలుచుకోవాలంటేనే అసహ్యం వేస్తుంది అంటూ జ్యోతి కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అప్పుడే సింహాద్రి అయితే వస్తాడు. ఏంటి సూర్యబాబు, ఏంటి లాయరమ్మ, ఎందుకు కబురంపారు, ఏదో అర్జెంటుగా మాట్లాడాలని రమ్మన్నారు కదా, ఏమైంది అంటూ అడుగుతూ ఉండంగా, ఏమీ లేదు, ఇన్ని రోజులు నిజాలు తెలుసుకోలేక పొరపాటు చేశాము. ఇప్పుడు నువ్వు మా కంటికి దేవుళ్ళా కనిపిస్తున్నావు. మా బిడ్డని నీ బిడ్డలా చాకి ఎంతో ప్రేమగా చూసుకుని తనని గొప్ప స్థానంలో నిలబెట్టావు. తనకి అన్ని మంచి చెడ్డలు నేర్పించి తన జీవితానికి ఒక దారి చూపించావు. నువ్వు చేసిన మేలు ఈ జన్మకి మేము రుణం తీర్చుకోలేము. నిన్ను చూస్తూ ఉంటే నీ కాళ్ళు పట్టుకున్నా తప్పు లేదనిపిస్తుంది అంటూ అనంగానే, అయ్యో సూర్యబాబు, ఏంటి బాబు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, మీ బిడ్డని నేను గొప్ప స్థాయిలో నిలబెట్టడం ఏంటి, అసలు నేనేం చేశాను బాబు మీ బిడ్డ విషయంలో అంటూ అడుగుతూ ఉంటాడు సింహాద్రి అయితే. అవును, నీకు అసలు విషయం తెలియదు కదా, మా బిడ్డ ఎవరో కాదు సింహాద్రి, ఇన్ని రోజులు నువ్వు పెంచుకున్నా నీ బిడ్డలా చూసుకున్న కుట్టియే మా కన్న కూతురు అంటూ సూర్య జ్యోతి అనంగానే ఆ మాటకి సింహాద్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి సూర్యబాబు మీరనేది, నా ఆనంది మీ కన్న కూతురా అంటే మీరు నా బిడ్డకి అసలైన కన్న తల్లి తండ్రా అంటూ సింహాద్రి అంటూ ఉండంగా, అవును, మేమే అసలైన కన్న తల్లి తండ్రి, ఆ విషయం మేము ఈరోజే తెలుసుకుని ఇన్ని రోజులు మేము ఎంత గుడ్డి వాళ్ళలా ప్రవర్తించామో అర్థం చేసుకుని కుమిలిపోతున్నాము. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. మా కూతురు జీవితం ఈ పరిస్థితికి వచ్చినందుకు కారణమైన మేము పెంచిన జీవన మీద చాలా కోపం వస్తుంది. అసలు తనని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఇప్పటి వరకు మేము ఎంతో అల్లారు ముద్దుగా తనని చూసాము, తను అడిగిందల్లా తీసుకొచ్చి ఇచ్చాము, తనని ఎంతో ప్రేమగా చూసాము. కనీసం అదేది కూడా తనకి లేకుండా మా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలని చూసింది. అలాంటి దాన్ని క్షమించకూడదు అంటూ సూర్య అనంగానే, అవును బాబు, నా బిడ్డ విషయంలో ఆ జీవనమ్మ చాలా తప్పు చేసింది అంటూ అనంగానే, దాని పేరు జీవన కాదు, దాని పేరు మళ్ళీ, దానికి అసలు జీవన అనే పేరుతో పిలిపించుకునే అర్హతే లేదు అంటూ జ్యోతి అయితే చెప్తూ ఉంటుంది.
ఇంతలో అప్పుడే ఇక ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా అయితే వస్తారు. ఆదిత్య ఆనంది రాగానే ఆనందిని పట్టుకుని సూర్య అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇన్ని రోజులు నువ్వే మా కన్న కూతురువని నీకు తెలిసిన మాకెందుకు చెప్పలేదో, ఎందుకు మాకు ఇంత శిక్ష విధించావు, ఎందుకు మమ్మల్ని ఇలా దూరం పెట్టావు అంటూ సూర్య అయితే బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు, క్షమించండి మామయ్య గారు, ఇందులో ఆనంది తప్పేమీ లేదు. ఆనంది గనక మిమ్మల్ని తల్లి తండ్రిగా అంగీకరించి అత్తయ్య గారిని అమ్మ అని పిలిస్తే ఆవిడికి ఎక్కడ ప్రాణగండమో, ఎక్కడ ప్రాణాలు పోతాయన్న భయంతో ఇన్ని రోజులు తను అజ్ఞాతవాసం చేసింది. మీ దగ్గరే ఉంటూ మీ ప్రేమని పొందలేక, నోరారా అమ్మా నాన్నని పిలవలేక ఆనంది ఎంత నరకం అనుభవించిందో అది నాకు తెలుసు. కేవలం జాతకంలో ఉన్న దోషం ప్రకారమే తను ఇలా భయపడి మిమ్మల్ని పిలవలేదు అంటూ అనంగానే అదేమీ లేదు, అదంతా మా పిన్ని ఆడించిన నాటకం. ఆ నాటకం నిజమని నమ్మి మా కూతురు మాకు దూరమైంది. ఈరోజే అన్ని విషయాలు తెలిసాయి అంటూ అనంగానే అవునా, నిజంగానే జాతకంలో ఎలాంటి దోషం లేదా అంటూ ఇక అడుగుతూ ఉంటుంది ఆనంది. అవును కుట్టి, ఎలాంటి దోషం లేదు. నిన్ను కావాలనే మా నుంచి దూరం చేశారు. అంతేకాదు ఆ రోజు మీడియా వాళ్ళకి ఫోన్ చేసింది, ఇవన్నీ చేసింది కూడా జీవనే. అన్ని విషయాలు కూడా తాండవ ద్వారా తెలుసుకున్నాము. కర్పకం భర్త మమ్మల్ని కలిశాడు, అన్ని విషయాలు చెప్పాడు, అన్నీ కూడా సాక్ష్యాలతో సహా ఇచ్చాడు. ఇవన్నీ కూడా మీ అత్తయ్య గారి ముందు బయట పెట్టాలనే రమ్మని చెప్పాము అంటూ జ్యోతి సూర్య ఇక ఆనందితో చెప్తూ ఉండగా ఇంతలో అప్పుడే వచ్చిన సునంద అయితే ఈ మాటలన్నీ వినేస్తుంది. ఏంటి ఇవన్నీ చేసింది జీవన? ఆస్తి కోసం ఇంతగా దిగజారిపోయిందా? తను అసలు కుటుంబాన్ని ఎంత మోసం చేసిందా? వీళ్ళ కన్న కూతురు కాకపోయినా ఆనంది వీళ్ళ కన్న కూతురని తెలిసినా తనకి జీవితాన్నిచ్చిన కుటుంబం అని ఏది కూడా పట్టించుకోకుండా ఇంత దారుణంగా మోసం చేస్తుందా? తనని ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించేదే లేదో. నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ సునంద అయితే కుమిలిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక సునందని ఫాలో అవుతూ వచ్చిన జీవనైతే ఒక్కసారిగా ఈ మాటలు విని షాక్ అవుతుంది. అత్తయ్య గారు ఎందుకు అడావుడిగా వస్తున్నారో అని ఫాలో అవుతూ వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి ఈ నిజాలు బయటపడ్డాయి. అంటే విషయం తెలిసిపోయింది. నేను అసలు జీవనని కాదని బయటపడిపోయింది. నేను చేసిన తప్పులన్నీ బయటపడ్డాయి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నన్ను చంపేస్తారు, ప్రాణాలతో బ్రతకనివ్వరు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అంటూ ఇక జీవన అయితే షాకే చూస్తూ ఉంటుంది. ఇక జ్యోతి సూర్య ఇద్దరూ కూడా ఆనందిని అయితే దగ్గరికి తీసుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ఇక సింహాద్రి కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. బిడ్డ, నువ్వు గొప్పింటి బిడ్డవని నీకు చెప్పాను కదా బిడ్డ, నీ తల్లి తండ్రి ఇంత గొప్ప వాళ్ళని తెలుసుకోలేకపోయాను. నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఈ విషయం గనుక పద్దాలకి తెలుసుంటే చాలా సంతోషపడి ఉండేది అంటూ ఇక సింహాద్రి అనంగానే ఈ విషయం అమ్మకి ఎప్పుడో తెలుసు నాయనా, ఈ విషయం చెప్పాలనే ఆ రోజు నీకు ఫోన్ చేసింది, నీ ఫోను కలవలేదు అంటూ ఇక చెప్పంగానే అప్పుడే సింహాద్రి అయితే అవునా బిడ్డ, ఈ విషయం తెలుసుకోలేకపోయాను. మీ అమ్మకి తెలిసి సంతోషంగానే నాకు చేసుంటుంది, కానీ ఇంతలోనే ఇలా జరిగింది, ఏం చేస్తామంటూ సింహాద్రి కూడా బాధపడుతూ ఉంటాడు. అప్పుడిక సునంద అయితే ఆనందికి ఎదురుపడలేక మౌనంగా అక్కడి నుంచి అయితే కుమిలిపోతూ వెళ్ళిపోతుంది. ఇక జ్యోతి సూర్య కూడా ఆనంది ఆదిత్యాన్ని చూసి ఎంతగానో సంతోషపడుతూ ఉంటారు. నీలాంటి కన్న కూతురున్నందుకు చాలా గర్వంగా ఉంది అంటూ జ్యోతి అయితే ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే పాపి మా జీవన జ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేసి దయచేసి మీ సపోర్ట్ను మాకు అందివ్వండి.